వెల్కమ్ బ్యాక్. 4వ ఇంటర్నేషనల్ కైట్స్ ఫెస్టివల్ కు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కైట్స్ ఫెస్టివల్ ప్రారంభంగానుంది. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 19 దేశాల నుంచి ప్రతినిధులు హైదరాబాద్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. సాధారణ ప్రజలు కూడా కైట్ ఫెస్టివల్ ను చూడొచ్చని తెలిపారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. 4వ అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడ ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లోని కైట్ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకాల కైట్స్ను కూడా ప్రతి ఒక్కరు ఎగరేస్తూ కూడా ఆనందం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 20 దేశాల నుంచి కూడా కైట్స్ సంబంధించిన స్పెషలిస్టులు ఇక్కడికి వచ్చి కూడా కైట్లని ఎగరవేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి మధ్యాహ్నం 2:30 కూడా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిచే ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం ఇక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రస్తుతం అంతా పాటు పోలీసు అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి చెప్పండి. సో ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి మేము పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కొన్ని స్లాట్స్ కైట్ ఫెస్టివల్కి సంబంధించి ఫారినర్స్ ఎవరైతే 19 దేశాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తున్న వాళ్ళందరికీ కూడాను 42 మంది సుమారు ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ప్రత్యేకంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయించడం జరిగింది. సో వాళ్ళకి మేము పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నాం. సో సివిలియన్స్ కూడా వాళ్ళు మన మామూలు సాధారణ ప్రజలు కూడా వచ్చి వీక్షించవచ్చు. సో మేము ఎలాంటి సమస్యలు కానీ లేకుండా జాగ్రత్తగా వాళ్ళకి కైట్ ఫెస్టివల్ జరుపుకోవడానికి సో ప్రజలందరూ కానీ వచ్చి చూసేవాళ్ళు కూడా అందరూ ఆనందించడానికి కూడా మేము అవకాశం కల్పిస్తున్నాం. సో ఈ కైట్ ఫెస్టివల్లో ముఖ్యంగా వీళ్ళు ఎగరేసి ఏవైతే ఉన్నాయో ఈ కైట్స్ కూడా చాలా వాల్యుబుల్, చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఫారినర్స్కి మన రాష్ట్రంలో కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఈ పండుగ. వీళ్ళు మాకు మంచి సదుపాయాలు కల్పించారు, ప్రజలు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కల్పించలేదని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే సో దట్ మన దగ్గర చేసే ఫెస్టివల్కి మనం వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ సమస్యలు సృష్టించకుండా సో అందరూ వీక్షించి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి సదవకాశం. ఇది హైదరాబాద్లో జరగడం కూడా ఒక ముఖ్య మన గొప్పతనం. దానికి టూరిజం డిపార్ట్మెంట్ మన ప్రభుత్వాలు చేస్తున్నదాన్ని కూడా నేను వాళ్ళందరూ కూడా సంతోషించాలని ఆశిస్తున్నాను. ఈ 3 రోజుల పాటు జరిగే కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఎంతమంది అధికారులు, విభాగాల నుంచి పోలీసు అధికారులు పాల్గొంటున్నారు? ఎక్కడెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు? దాదాపు మనకు ఉన్న ఇప్పుడు దీనికి మెయిన్ ఎంట్రన్స్గా వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ పెట్టాము. సో వెస్ట్ సైడ్ నుంచి కూడా రెస్ట్రిక్టెడ్ కొంతమంది VVIPస్కి మనము అలౌ చేస్తున్నాము. సో మామూలు సాధారణ ప్రజలకందరూ కూడా ఈస్ట్ సైడ్ నుంచి కానీ సాధారణ ఫ్లైఓవర్ సైడ్ నుంచి కానీ మన మెట్రో రైల్ నుంచి కూడా సదుపాయాలు కల్పిస్తున్నాం. సో ఆల్ స్టాల్స్ కూడా సైడ్ ఉన్నాయి. బ్యారికేడింగ్ కూడా జాగ్రత్తగా R&B వాళ్ళు చేశారు. సో వాళ్ళు రావడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనము అవసరం ఉన్న సెక్యూరిటీ చెకప్ పాయింట్లో కూడా జాగ్రత్తగా వాళ్ళని తరోగా ఫ్రిస్కింగ్ చేస్తున్నాము. మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేస్తున్నాము. సో సుమారుగా మనకు 300 మంది అధికారులు, అన్ని స్థాయి అధికారులు ఇందులో బందోబస్తులో ఉన్నారు. సో ప్రతి ప్లేస్లో కూడా మనం బందోబస్తు తీక్షణంగా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మనం ఈ కైట్స్ అండ్ ఫెస్టివల్ని వచ్చేందుకు ప్రజలకు కూడా పార్కింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తారో అదేవిధంగా మహిళలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు. సో మనకి పార్కింగ్ సంబంధించి వెస్ట్ సైడ్ అంతా కూడా మనం చూస్తే అన్ని అంబులెన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ వెహికల్స్ అన్నీ చేసాం. కొన్ని ఏమో ఈస్ట్ సైడ్ కూడా మనం ఏర్పాటు చేసాం. సో దానికి మనం ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్కు దరిదాపుల్లో కాకుండా దూరంలో పెడుతున్నాం. ఎందుకంటే కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు కానీ గౌరవనీయ వ్యక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళకు తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. మహిళలకు సంబంధించి కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఉమెన్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇన్స్పెక్టర్ బేగంపేట్, అడిషనల్ ఇన్స్పెక్టర్ బేగంపేట్, మహంకాళి అండ్ మారేడుపల్లి ఇన్స్పెక్టర్, తర్వాత అధికారులందరూ కూడా బందోబస్తునే ఉన్నాము. అందరూ బందోబస్తులో పాల్గొంటున్నాం. సాధారణ ప్రజలు కావచ్చు, అదేవిధంగా VVIPలకు కావాలంటే ఎట్లాంటి లోపలికి రావడానికి ఎలాంటి ఏర్పాట్లు? అంటే వాళ్ళకు ఆల్రెడీ ముందుగానే సూచించడం అనేది వాళ్ళకి కావాల్సిన ఆహ్వాన పత్రిక కూడా పంపించడం జరిగింది. ఆహ్వాన పత్రిక మేర వాళ్ళు వస్తారు. వాళ్ళని మేము ఎలాంటి కూడా వాళ్ళని ఇబ్బంది ఏమీ లేదు, రావచ్చు కూడా. ఆహ్వాన పత్రిక మేర వాళ్ళు రావచ్చు. అయితే ఎవరికైతే నిర్దిష్ట ప్రాంతాలు ఉన్నాయో, ప్రదేశాలు ఉన్నాయో వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా వస్తారు. మేము వాళ్ళని కూడా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా మేము వారికి అందుబాటులో ఉంటాం, వాళ్ళకి పూర్తిగా సహకారం అందిస్తాం. ఇక్కడ జరిగే 4వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కి సంబంధించిన భద్రతా ఏర్పాట్లకు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని పోలీసు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో
ప్రారంభమయ్యే ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ వీక్షించేందుకు కూడా ఇప్పటికే ప్రజలు తరలి వస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు రంగురంగుల కైట్స్ని కూడా విదేశాల నుంచి వచ్చిన స్పెషలిస్టులు కూడా ఇక్కడ కైట్స్ని ఎగరేస్తూ కూడా ఆనందాన్ని పొందుతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు మధ్యాహ్నం 2:30 కూడా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చే కూడా ఈ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి దాదాపు 10 లక్షల మంది పైగా జనాభా కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో ఉదయ్ కిరణ్, టీ న్యూస్, పరేడ్ గ్రౌండ్.